సఫారీ స్ట్రోమ్ ఇది, బండి నెంబర్ అండ్ ఫ్రంట్ వ్యూ ఇది బండిది. విఐపిది కార్ ఇది, పొలిటీషియన్. టాటా గ్లాసులు ఫ్రంట్ షేప్ చూసుకున్నారు కదా. అండ్ బంపర్ వచ్చే స్క్రాచెస్ ఉన్నాయి. ఒరిజినల్ బండి, ఒరిజినల్ డైరెక్ట్ పార్టీ బండి. అపార్ట్మెంట్ నుంచి బయటికి తీసుకొచ్చి మనం వీడియో చేస్తున్నాం. అక్కడ మొత్తం అంతా గోలగోల ఉంది. సైడ్ బాడీ లైన్ స్క్రాచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్క్రాచెస్ ఉన్నది. బ్రిడ్ స్టోన్ బ్రాండ్ న్యూ టైర్, బ్రాండ్ న్యూ బ్రిడ్ స్టోన్ టైర్లు. ఆ లెవెల్స్, సైడ్ ప్రొఫైల్, ఫుట్ రెస్ట్, సైడ్ బాడీ. సైడ్ బాడీలో ఇక్కడ కూడా స్క్రాచ్లు ఉన్నాయి. మైనర్ అని, మేజర్ స్క్రాచ్లు ఏం లేవు. ఇది ఇక్కడ స్క్రాచెస్, బ్రిడ్ స్టోన్ అండ్ సేమ్ టైర్లు అన్నీ. డోర్స్, పవర్ విండోస్. అది బాడీ. సీట్ కార్లు కొంచెం అరిగిపోయింది. ఇంటీరియర్ చూసుకోవచ్చు. 4x4 కాదు ఇది, 4x2. 4x4కి అయితే ఇక్కడ 4x4ది రోల్ వస్తుంది, అది కాదు ఇది 4x2. బకెట్ సీట్స్, క్యాప్టెన్ సీట్స్ అవి కూడా. మీటర్ చూపిస్తాం. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇది టాప్ మోడల్ VX ఎయిర్ బ్యాగ్. అండ్ ఎయిర్ బ్యాగ్ 72,000 తిరిగింది బండి. ఇంత తొందరగా రాబోయే హెవీ ఉంటాయి డోర్లు. ఇవి కర్టెన్స్. ఇది బ్యాగ్ వేసుకోవడానికి హ్యాంగ్లర్. ఇది మామూలు సఫారీ స్ట్రోమ్లో అయితే EX అవి అయితేనేమో ఈ పుష్ బ్యాగ్ రావు, ఇది పుష్ బ్యాగ్ వస్తుంది. క్యాప్టెన్ సీట్లు ఇది కూడా, AC వెంట్లు. రబ్బింగ్ పాలిషింగ్ అయితే చేయాలి బండికి. స్క్రాచెస్ ఉన్నాయి, స్క్రాచెస్ బ్యాక్ అండ్ వెనకాల సైడ్ తింది వ్యూ. సఫారీ స్ట్రోమ్ VX టాప్ వేరియంట్ ఉంటుంది. డిగ్గి, బేబీ సీట్స్ ఇవి. అండర్ బాడీ. ఈ టైర్ వచ్చేసి ఎంతో ఒక 50% టైర్ ఉంది స్టెప్ని. డిగ్గి గట్టిగా మూసేసిగా. లెఫ్ట్ సైడ్ బాడీ ఇది. మొత్తం మైనర్ స్క్రాచ్లు ఉన్నాయి బండి అక్కడక్కడ. బ్రిడ్ స్టోన్ టైర్లు, అన్నీ ఒరిజినల్ టైర్లు, అన్నీ సిల్ టైర్లు. కర్టెన్ హోల్డర్స్ ఇది. ఈ కర్టెన్ చినిగిపోయినట్టు. అన్ని కర్టెన్స్ కూడా టాటా కర్టెన్స్. రూఫ్, బ్రిడ్ స్టోన్ టైర్, ఫ్రంట్ టైర్ కూడా. బ్యానెట్ ఎత్తండి. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇది కూడా ड्राइवर साहब जरा बैनर उठा.
पुल्ली लगानी होती है इसमें? नहीं हाँ ये टूटा हुआ है इसमें नहीं దాంట్లో ఫిక్స్ కూర్చోవాలి, అది తిప్పాలి అంతే. ఇప్పుడు అది ఊడిపోయిందా? ఇంతకుముందు ఊడిపోయింది మనం పట్టినప్పుడు. ఓకే, ఫ్రంట్ పట్టి ఇంజన్ కండిషన్ చూడండి, సీల్డ్ ప్యాక్ ఇంజన్. మామూలుగా డీలర్ దగ్గర బండి కానీ ఇంకెవరి దగ్గర బండి కానీ అమ్మేటప్పుడు ఎవరైనా కానీ దాన్ని స్క్రాచ్లు రిమూవ్ చేస్తారు, కానీ ఈయనకు ఆ టైం లేదు, అది లేదు, ఎట్లుందో అట్లా ఉన్నది చూసుకోండి అని చెప్పారు. ఒకసారి స్టార్ట్ చెప్పాము. కావాలంటే మనం నాకు చెప్పాడు ఏమని, ఎవరికైనా కావాలనుకుంటే స్క్రాచెస్ రిమూవ్ చేసి ఇప్పియండి, పంపించేయండి, పర్లేదు, ఆ డబ్బులు ఏదో నేను కట్టుకుంటాను స్క్రాచెస్ రిమూవ్ చేయడానికి, రబ్బింగ్ పాలిషింగ్కి. ఇది ఇంజన్. वन 40 वारिकोर इंजन ఇస్తుంది టాటాది. చలో వేసి డైరెక్ట్ క్లోజ్ అంతే అంతే, అది దాన్ని తిప్పాల్సింది. హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ, మేజర్ మోటార్స్, మా తెలంగాణ స్టేట్లో జైచాల్ జిల్లా అన్న. ఈరోజు డేట్ వచ్చేసి 8వ తారీఖు. 8వ తారీఖు శివరాత్రి రోజు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అన్న. అండ్ నేను వచ్చేసి ఢిల్లీలోనే ఉన్నాను. బండి వచ్చేసి ఇది మన దగ్గర సేల్ కోసం వచ్చిన బండి టాటా సఫారీ స్ట్రోమ్ అన్న. ఇది ఆల్రెడీ ఆంధ్రాని చాలామంది అడుగుతున్నారు, అందుకోసం వాళ్ళ కోసం అని ఇంకొకటి వెతికి చూడడం జరిగింది. టాటా సఫారీ స్ట్రోమ్ ఇది విఎక్స్ వేరియంట్, అంటే టాప్ ఎండ్ మోడల్. ఇది విఎక్స్ టాప్ ఉంటుంది, ఎల్ఎక్స్, ఈఎక్స్ అండ్ విఎక్స్ ఉంటుంది. దాంట్లో ఇది విఎక్స్ అనేది టాప్ ఎండ్. దీంట్లో బండికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ వస్తుంది బండికి, అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్. క్యాప్టెన్ సీట్లు వస్తాయి, అండ్ సెంటర్లో అండ్ బ్యాగ్లో క్యాప్టెన్ సీట్ 7 సీటర్ వెహికల్ అన్న ఇది. అండ్ దాంతోపాటుగా బండి 2014 మ్యానుఫ్యాక్చర్ అండ్ 2014 రిజిస్ట్రేషన్ అన్న బండి. టోటల్ టు టోటల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఆల్ ఒరిజినల్ వెహికల్ అన్న. ఏ పీసు కూడా చేంజ్ లేదు. ఈవెన్ బంపర్ కూడా ఇప్పటి వరకు అంటచ్ ఎక్కడ కూడా పెయింట్ పడలేదు, బండికి చిన్న పెయింట్ అయ్యింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు, ఏ డోర్ కూడా మారలేదు. అన్ని కంపెనీ ఉన్నాయి. పిల్లర్స్ అండ్ 4 అప్రాన్స్, 4 సైడ్లు 4 అప్రాన్స్, 4 సైడ్లు 4 పిల్లర్లు అండ్ 2 అప్రాన్లు. ఏది కానీ మారలేదు, ఏది కానీ డ్యామేజ్ లేదన్న. పూర్తి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బండి 72,000 కిలోమీటర్ తిరిగింది. అది కూడా టోటల్ ఒరిజినల్ రీడింగ్. అది కంపెనీ మెయింటైన్ బండి. బండి నెంబర్ ఉంది, మీకు ఎక్కడైనా చెక్ చేయించుకోండి. ఢిల్లీ నెంబర్ ప్లేట్ బండి. ఇది ఒక VVIP బండి అన్న. ఇది వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయటకు తీసుకొచ్చి మనం వీడియో చేస్తున్నాం. ఇది ఖాళీ ప్లేస్లోకి తీసుకొచ్చి. అండ్ బండికి టైర్లు వచ్చేసి బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి, 4 వచ్చేసి సిల్ టైర్లు. స్టెప్నీ వచ్చేసి 50% ఉంది, అది కూడా బ్రిస్టోన్ టైర్. అండర్ బాడీ నుంచి కింది నుంచి పై వరకు ఎక్కడ కానీ ఎటువంటిది ఏ ప్లేస్ కానీ రీప్లేస్ లేదు, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఎక్కడ కానీ బ్రేక్ లేదు. అండ్ బండికి చూసుకోవచ్చు మీరు. బండి టోటల్గా వచ్చి చూస్తే మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ షేప్లో బంపర్కి మైనర్ స్క్రాచ్లు ఉన్నాయి. అట్లనే ఇటు వచ్చేది ఇటు బాడీ చూసుకోవచ్చు. రైట్ సైడ్ డ్రైవింగ్ సైడ్ది దానికి ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. అండ్ డోర్ల దగ్గర అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. అండ్ అలాగే వెనకకి వెళ్తే మనం వెనక్కి కూడా మనకి లెఫ్ట్ సైడ్ బాడీలో ఇక్కడ బాడీలో వచ్చేసి కూడా స్క్రాచెస్ ఉన్నాయి. అవి కూడా బండికి టోటల్ మైనర్ స్క్రాచ్లు ఉన్నాయన్న. బండి అక్కడ నుంచి ఇక్కడ వరకు మైనర్ స్క్రాచ్లు ఉన్నాయి. దీనికి రబ్బింగ్ పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీట్ కవర్ వచ్చేసి లిటిల్ బిట్ డ్యామేజ్ ఉన్నది ఒక సీటు, అది కూడా చేంజ్ చేసుకోవాలి. సీట్ కవర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే తప్ప ఇంకెటువంటి లేదు. మెకానికల్ అండ్ బాడీ లైనప్ ఇదంతా ఒరిజినల్ అన్న. ఇక్కడ కానీ ఏది కానీ చేంజెస్ లేదు బండికి. టోటల్ ఒరిజినల్ కండిషన్లో బండి ఉంది. బండి వచ్చేసి మనకు ఢిల్లీలో అవైలబుల్గా ఉందన్న. కీస్ వచ్చేసి 2 కీస్ ఉన్నాయి. టాటా సఫారీ స్ట్రోమ్ ఇది లీటర్కి వచ్చేసి ఒక హైవే మీద 14 దాకా మైలేజ్ వస్తుంది. అండ్ లోకల్లో వచ్చేసి దీని మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దన్న, తక్కువ మైలేజ్ వస్తుంది. అండ్ మంచి హైట్లో మంచి హుందాగా ఉన్న వెహికల్. టాటా గురించి తెలిసిందే అందరికీ, దీని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 4x2 వీల్ డ్రైవ్ అన్న. ఇది 4x4 కాదు. 4x4లో అయితే 4x4కి సపరేట్గా మనకి 4x4 బటన్ వస్తుంది. ఇది 4x4 కాదు, ఓన్లీ 4x2 వెహికల్. ఇది కావాలనుకుంటే అన్న బండి ఢిల్లీలో అవైలబుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే, ఏ స్టేట్కైనా సరే మీ ఆర్సీ ప్రకారం, మీ ఆధార్ కార్డు ప్రకారం మీరు ఎక్కడికి అడిగితే అక్కడ మీ రిక్వైర్మెంట్ ప్రకారం దీన్ని NOC అండ్ ఇన్వాయిస్ 2 పేపర్లు అండ్ దాంతోపాటుగా సేల్ కిట్ మొత్తం మీకు అప్పచెప్పడం జరుగుతుంది. బండిని మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళచ్చు. నథింగ్, ఏ ప్రాబ్లం లేదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మీకు బండి గురించి తెలిసిన వాళ్ళని తీసుకుని రండి, డ్రైవ్ చేయండి, చూడండి.
ఓనర్తో మాట్లాడతాను, టెస్ట్ డ్రైవ్ కూడా వస్తుంది బండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, చూసుకున్న తర్వాత తీసుకెళ్తాను, అట్లా తీసుకోవచ్చు. లేదు వీడియో చూస్తాం అండ్ తర్వాత ఈ రబ్బింగ్ పాలిషింగ్ చేసి స్క్రాచెస్ రిమూవ్ చేసి కావాలి అంటే అలా కూడా మీకు అందుతుందన్న బండిని కంటైనర్లోకి లోడ్ చేసి కంటైనర్ నుంచి డైరెక్ట్గా మీ అడ్రస్ పంపించమంటే మీ అడ్రస్ పంపిస్తాం, అలా కూడా అవుతుంది. మీరు వచ్చి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు, లేదా కంటైనర్ వేసి పంపమంటే కంటైనర్ వేసి పంపుతాం. ఫుల్ పేమెంట్ అనేది ఓనర్ చేసుకున్న తర్వాత కంటైనర్ చేసుకోవాల్సి ఉంటుందన్న. బండి ప్రైస్ వచ్చేసి 5,25,000 అన్న. చిన్న మొత్తంలో బార్గెనింగ్ ఉంది, అది కూడా పాయింట్ మీద. మీరు బండి డన్ అనుకుంటే ఓనర్తో మాట్లాడుకొని చిన్న మొత్తంలో బార్గెన్ చేసుకోవచ్చు. అది కూడా బార్గెన్ అనేది డైరెక్ట్గా ఓనర్తోటే మాట్లాడుకొని బార్గెన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది, పొల్యూషన్ ఎవ్రీథింగ్, ప్రతి పేపర్ అవైలబుల్గా ఉంది, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ఓస్ వచ్చేసి 4 to 5 daysలో ఎన్ఓస్ వస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి ఏం లేదన్నా 1 weekలో ఎన్ఓస్ మీకు అందుతుంది. అది మీకు డైరెక్ట్గా కొరియర్ చేయడం జరుగుతుంది, ఎన్ఓసి అండ్ తర్వాత పేపర్లని. బండిలో ఎటువంటి ఫైనాన్స్ లేదు, ఫుల్ పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. డైరెక్ట్ పార్టీ బండి అన్న, ఇలా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎవరూ లేరు. డైరెక్ట్గా ఓనర్షిప్ వచ్చేసి కూడా సింగిల్ ఓనరు. బండి రేట్ వచ్చేసి 5,25,000, చిన్న మొత్తంలో బార్గెనింగ్ ఉంది. కావాలనుకుంటే బండి ఇక్కడ నుంచి పంపించిన తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎన్ఓసి పేపర్లు వచ్చిన తర్వాత మీరు తీసుకెళ్ళి మీ స్టేట్లో మీ ఆర్టీఓ ఆఫీస్లో దీన్ని ఆ పేపర్లు సబ్మిట్ చేసి దీనికి ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడు లోన్కి వెళ్ళాలన్నా. అప్పటి వరకు ఏ బండికి ఇక్కడ ఢిల్లీలో కానీ లోన్ రాదు. ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకోవాలన్నా. కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేయండి అన్న. 77803803 నా నెంబర్ అన్న. ఇంకేదైనా డౌట్ ఉన్నా డైరెక్ట్గా అడగండి అన్న. అంతేగాని ఫోటోలు పట్ల మనీ డైరెక్ట్గా అడగకండి అన్న. ఫోటోలు ఏం లేవు, ఫోటోలు ఏం తీసేది, డైరెక్ట్గా వీడియో ఉన్నది. వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్.